ఎమ్మెల్యే ఇలాకా అక్రమాలకు అడ్డ, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డే లేదు. అనధికారిక తవ్వకాలు, అడ్డగోలుగా విక్రయాలు. దుమ్ముగూడెం మండలంలో బరితెగింపు, గోదావరి కొల్లగొడుతున్న మాఫియా. ఇక ముఠాగా మారిన ట్రాక్టర్ల యాజమానులు, రెవెన్యూ శాఖకు ముడుపుల మత్తు. గోదావరి రేవుల్లో అనధికార ఇసుక తవ్వకాలు. కలెక్టర్, ఎమ్మెల్యే కరకట్టను కాపాడండి. సో ఇదేదైతే ఉన్నాయో ఇసుక దందా అనేది నిజంగా కూడా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఇక భద్రాచలం ఎమ్మెల్యే ఇలాకాల్లో ఇసుక అక్రమాలు పెట్టరేగిపోతున్నాయి. ఎమ్మెల్యే సొంత ప్రాంతమైన దుమ్ముగూడెం మండలంలో ఇసుక మాఫియా బరితెంగింపు చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గోదావరి రేవులను లక్ష్యంగా చేసుకుని ట్రాక్టర్ల యజమానులు అవినీతికి ముఠాగా తయారై సాగిస్తున్న ఇసుక దందాను అడ్డుకునే వారే లేకపోవడం ఇసుక మాఫియా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. సో ఈ మాఫియాని, ఇసుక దందాని పట్టించుకునే వాళ్ళు లేకపోయేసరికి సో వీళ్ళ బిజినెస్, వీళ్ళ దందా ఏదైతే ఉందో 3 పూల 6 కాయలుగా వర్ధిల్తా ఉంది. అయితే ప్రధానంగా రెవెన్యూ శాఖలోని అవినీతి పరులు అండదండలతో అడ్డగోలుగా సాగుతున్న ఈ ఇసుక దందాపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువైండు. వీళ్ళపైన నిజంగా ఇసుక దందా చేసే వాళ్ళపైన అవ్వచ్చు, లేకుంటే ఈ ఎవరైతే ట్రాక్టర్ల యజమానులు ఉంటారో వాళ్ళపైన కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి కూడా ఎట్లా అలవాటు అయిపోయిందంటే, ఏముందిరా బాయ్, వీళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, మన ట్రాక్టర్ని పట్టుకుంటారు, తర్వాత ఒక 2 రోజులు అయిన తర్వాత వదిలేస్తారు అనేటువంటి స్థాయికి కూడా వీళ్ళు చేరిపోయారు. సో వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏముంది, ఇవాళ పట్టుకుంటారు ట్రాక్టర్ని, రేపు వదిలేస్తారు. లేకపోతే పోలీసులు ఇప్పుడు తనిఖీలకు వస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక గంట సేపు సైలెంట్గా ఉంటారు, అధికారులు వచ్చి తనిఖీలు చేసి పోగానే ఇంకో గంట సైలెంట్గా ఉండి మళ్ళీ మొదలు పెడతారు. సో అట్లా తయారైపోయి వీళ్ళు. ఇక గోదావరి రేవులను అడ్డాగా చేసుకొని భద్రాచలం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సొంత ప్రాంతమైన దుమ్ముగూడెం మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందాపై అనేక విమర్శలు వెలువడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మండలంలోని గోదావరి రేవులను లక్ష్యంగా చేసుకొని ట్రాక్టర్ల యజమానులు సంఘటిస్తున్న ఈ అనైతిక దందాకు అవినీతి అధికారులు వీళ్ళ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఈ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇదే ముచ్చట. ఇక వీళ్ళు చేసేటువంటి ఈ ఇసుక మాఫియాకి అధికారులు కూడా తోడైపోయారు అన్నమాట. మరి వీళ్ళకి వచ్చేటువంటి ప్రాఫిట్లకు వెళ్ళి వీళ్ళకి కూడా ఏమన్నా ఇస్తూ ఉన్నారు అనేది కూడా అర్థం కాకుండా పోయింది. ఇంకా రెవెన్యూ శాఖలోని కొందరు అవినీతి పరులకు ముడుపులు అందిస్తూ ఇసుక అక్రమాలు సాగిస్తున్న ఏదైతే దొడ్డిదారు వ్యాపారాన్ని అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. రాత్రి పగలు తేడా లేకుండా ఒక బరితెగింపు వ్యవస్థను నిర్మించుకొని ట్రాక్టర్ల యాజమానులు సాగిస్తున్న అడ్డగోలు దందా విమర్శలకు దారితీస్తుంది. ఇసుక మాఫియా తమకు అనుకూలంగా గోదావరి వరదల సమయంలో ప్రజలకు రక్షణ కవచంగా నిలిచే కరకట్టను సైతం వాడుకుంటూ దందా చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం సమీపంలో ఉన్న కరకట్టను తవ్వి కెనాల్ మీద మట్టి పోసి దాని మీదుగా ఇసుక ట్రాక్టర్లను తరలిస్తూ కరకట్టను బలహీనతపరిచే పనిలో ఇసుక అవినీతి ముఠా వ్యవహరిస్తుంది. అయినా కానీ అధికారులు చలనం లేదు. మండలంలో రెవెన్యూ శాఖ నిద్ర వ్యవస్థ ఉండడంతో ఇసుక అక్రమాలకు రెక్కలు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. తమ అక్రమ దందా కోసం ఇసుక మాఫియా గోదావరి కరకట్ట సైతం వాడుకుంటూ వరదల వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ కరకట్టలు ఏదైతే ఉంటాయో వరదల కోసం వీళ్ళు అవి పోస్తారనమాట. సో దానిపైన కూడా ఇసుక పోసి దానిపైన కూడా కన్నేసి దానిపై నుంచి వెళ్ళి ట్రాక్టర్లు తరలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. దీన్ని పట్టించుకుంటారు లేడు. ఇక కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టి సారించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలో గోదావరి రేవుల నుండి అక్రమంగా తరలిసిన ఇసుక వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అట్లానే భద్రాచలం ఎమ్మెల్యే దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా ప్రజా ప్రయోజనాలు జనాల విస్మరించుకో ఇసుక మాఫియా తమ స్వలాభం కోసం సాగించే ఈ అనైతిక దందాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇక ప్రధానంగా అనుమతులు లేకుండా దోపిడీ ముఠాగా తయారై ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేయాలని, అట్లనే కరకట్ట సైతం బలహీనపరిచేలా మాఫియా చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలను అడ్డుకోవాలని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి కలెక్టరు అట్లనే ఈ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో ఏ రకంగా వ్యవహరిస్తారో చూడాలి. సో ఏదైతే ఇసుక మాఫియా ఉందో దీనిపైన కలెక్టర్ అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఇతర అధికారులు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో, ఇంకా ఎమ్మెల్యే ఉన్నారో భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే, సో మరి ఏ విధంగా దీనిపైన స్పందిస్తారు, ఏ విధంగా ఈ అక్రమ ఇసుక మాఫియా చేసినటువంటి వాళ్ళపైన రియాక్ట్ అవుతారో, వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇంకా